రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మన రైతన్నలందరూ అడుగుతున్న స్వరాజ్ ట్రాక్టరు అడిగి కూడా చాలా తక్కువ ధరలో అమ్మకానికైతే తెచ్చానన్న. మంచి కండిషన్‌లో ఉన్న బండన్న, చాలా తక్కువ ధరలో మనకైతే అమ్మకానికైతే వచ్చింది. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ ఎలా తీసుకోవాలి, ఏం కథ, ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే చూపించాను. వీడియో చివరి వరకు చూసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కటి తెలుస్తది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ కొట్టండి అన్న. ఎవరి కింద లైక్ కొట్టడం లేదు, కొద్దిగా లైక్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ అయినా, ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ను కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి ఈ నంబర్ కనబడుతుంది కదన్నా, ఆ నంబర్కి వాట్సాప్లో పంపించండి. అండ్ ఇంకా మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్స్లో ఎవరైనా ఫాలో కాకపోతే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయన్న, తొందరగా జాయిన్ అయిపోండి. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి స్వరాజ్ 834 FE అనే వేరియంట్ ట్రాక్టర్లు అన్న. అండ్ స్వరాజ్లో 834 వేరియంట్ ట్రాక్టర్ అనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి ప్రస్తుతం గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. సింగిల్ ఓనర్ బండి అన్న, మంచి మెయింటెనెన్స్ చేసిన బండి, ఫుల్ కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది. ప్రజెంట్ ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్స్ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు అంటున్నాడన్న ఓనర్. వచ్చేసరికి ఫుల్ కండిషన్లో బండి అవుతుందన్న. ఇంజన్ పరంగా కానీ, గేర్ బాక్స్ పరంగా కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2012 మోడల్ ట్రాక్టర్ అన్న. 2012 మోడల్ ట్రాక్టర్. పేపర్లు కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి. ఇక ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ టైర్స్ ఒక 50 to 60% లైఫ్ అయితే ఉందన్న. ఫ్రంట్ టైర్స్ వచ్చేసరికి 30 to 40% లైఫ్ అయితే ఉంది. టైర్స్ కండిషన్ అయితే ఇదన్న. ఓవరాల్గా బండి ఇంజన్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. బండి యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉన్నట్టు చెప్తున్నా. బండి పేపర్లు కూడా వ్యాలిడ్లో అయితే ఉన్నాయి. బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు, అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చిన బండ్లు ఉంటాయన్న మన దగ్గర. అందుకే మీకోసం చాలా చాలా తక్కువ ధరలో మంచి మంచి బండ్లు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేరుగా రైతుతో మాట్లాడుకునే సదుపాయం కూడా మన ఛానల్ ద్వారా మీకు లభిస్తుందన్న. చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అన్న, చిన్న రిక్వెస్ట్. ఇక ఈ బండికి ధర ఓనరు 1,35,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,35,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఈ 1,35,000లో కాస్త తగ్గింపు చేసే అవకాశం ఉందన్న. 2012 మోడల్ ట్రాక్టర్ నా ఇది వచ్చేసరికి. ఇక ట్రాక్టర్ నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి కడప డిస్ట్రిక్ట్ నుంచి మనకైతే బండి అయితే సేల్కి అయితే వచ్చిందన్న, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ నా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ముద్దునూరు మండలము, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈరోజు ఈవినింగ్ తెలంగాణ నుంచి మంచి జాండీ ట్రాక్టర్ సెట్ అయితే రాబోతుంది. సో దయచేసి ఎవరు కూడా, తెలంగాణ ప్రజలు కూడా మిస్ అయితే అవ్వకండి. మీకు తెలిసిందన్న 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ వైడ్గా ట్రాక్టర్లు అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే బండ్లే నేనైతే తెస్తానన్న. ప్రతి ఒక్కరూ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి అన్న. అలాగే అండ్ ఈ యొక్క ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్, గేర్ బాక్స్ కండిషన్, టైర్ల కండిషన్ ఒక మంచి మెకానిక్ తోని ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ట్రాక్టర్ అయితే తీసుకున్నాను. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుందన్న, అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెబితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై